నడుస్తోంది. అయితే ఇప్పటిదాకా అసెంబ్లీ స్పీకర్ నుంచి ఎటువంటి స్పందన లేదు. దీని మీద కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. మరి ఇవాళ ఏం సమాధానం చెప్పబోతున్నారు? కొంత జాప్యం ఎందుకు జరిగిందో కారణం చెప్తారా, లేకపోతే ఎందుకు నిర్ణయం తీసుకోలేదని చెప్తారో వేచి చూడాలి. మరోవైపు సచివాలయ కూల్చివేతను అడ్డుకోవాలని చెప్పి గవర్నర్ను కలిసి టీపీసీసీ నేతలు విజ్ఞప్తి చేశారు. వాస్తు పేరుతో 100 కోట్ల ప్రజాధనం ఎట్లా దుర్వినియోగం చేస్తారు అని చెప్పి ఆయనకు ఫిర్యాదు. మరోవైపు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ పెంపు అంశంపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టారా? దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అదే ప్రాధాన్యత అంశంగా ఉండబోతోందని ఇప్పటికే ఎంపీలు చెప్పారు. ఈ అంశాలను మాట్లాడదాం. మనతో పాటు ఇవాళ సిహెచ్ఎం కృష్ణారావు గారు, టెక్నికల్ బ్యూరో చీఫ్, సీనియర్ అనలిస్ట్ వారు జాయిన్ అవుతున్నారు. ఇక పాతూరు సుధాకర్ రెడ్డి గారు, తెలంగాణ మండలి చీఫ్ విప్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఎం రఘునందన్ గారు, తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు, అడ్వకేట్ నేరళ్ల శారద గారు, టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు, ఇక దుర్గాప్రసాద్ గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు, తెలంగాణ తెలుగుదేశం శాఖ ముఖ్య అధికార ప్రతినిధి. కృష్ణారావు గారు, ఇవాళ గడువు ముగిసిపోతోంది, సమాధానం ఇవ్వాలి. మరి ఇప్పటిదాకా సమాధానం చెప్పలేదు అంటే చెప్పాలి కదా ఖచ్చితంగా ఏదో ఒక సమాధానం, లేకపోతే అసలు ఎందుకు ఆలస్యమైందో, లేకపోతే ఏం చేయబోతున్నాం అని చెప్పి తీరాల్సిందే కదా. ఒకటి ఇవాళ ఏంటంటే సుప్రీంకోర్టు ముందు ఈ అంశం ప్రస్తావనకు వస్తుంది. ప్రస్తావనకు రావాలి, మామూలుగా వస్తుందో రాదు. ఎందుకంటే ఈ జోసెఫ్ కురియన్ అని ఒక ఈ బెంచ్లో ఉన్న ఒక న్యాయమూర్తి, ఆయన మామూలుగా 3 మెంబర్ బెంచ్ ఒకటి ఉంది. దాంట్కి ఆయన ఇవాళ కూర్చుని వేరే ఇష్యూ మీద ఆయన డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఈ బెంచ్లో ఆయన లేడు, ఇంకో ఆయన కూర్చుంటారు. అది ఐటమ్ నెంబర్ 29గా ఉంది. బహుశా అది వస్తుందో రాదు, 1 by 1 కదా వాళ్ళు చూసేది. వచ్చినా అటార్నీ జనరల్ గారు ముకుల్ రోహత్గి గారిని వీళ్ళు నియమించారు రాష్ట్ర ప్రభుత్వం. ఆయన ప్లస్ మన కె రామకృష్ణారెడ్డి అడ్వకేట్ జనరల్ ఇద్దరు. మనకు లభిస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే మేము అతి త్వరలో నిర్ణయం తీసుకుంటాం తప్ప మీరు స్పష్టంగా ఫలానా తేదీలోగా మీరు డిస్పోజ్ చేసేయండి అని చెప్తే కుదరదని అని అనరు. ఏదో కారణం చెప్పి మేము తొందరగా పనిచేస్తాము. ఎందుకంటే గతంలో 2-3 సందర్భాల్లో ఇది వచ్చినప్పుడు, ఉదాహరణకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని రాజశేఖర రెడ్డి గారి హయాంలో అప్పుడు అయింది కదా, వాళ్ళందరూ కొందరు తీసుకోవడం, తర్వాత ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో జ్ఞానేశ్వర వ్యవహారంలో వీళ్ళందరూ ఓటు వేయడాలు, అభ్యర్థిత్వాన్ని మద్దతు తెలపడం, దీనికి ఆధారంగా ఆ రోజు ఈటెల రాజేంద్ర గారు వేసిన పిటిషన్ అప్పుడు అది సుప్రీంకోర్టుకి వెళ్తే ఏమైందంటే, ఏదైనా బాబు ఫిరాయింపుల వ్యవహారం అంతా స్పీకర్ తేలుస్తారు, మాకు సంబంధం లేదని అది కొట్టేసింది. కొట్టేసిన తర్వాత సురేష్ రెడ్డి గారు ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకున్నాడు. మొత్తం కాదు 2 ఏళ్ళు 2007లో కదా అసలు హౌస్ ఏర్పడింది, 2007లో ఏర్పడింది. 2007 నుంచి 2009 దాకా ఆయన ఆ వ్యవహారంలో జరిగింది. సో ఇప్పుడు అదవుతుందా? హైకోర్టుకు తీర్పులు కూడా ఉన్నాయి, స్పీకరే డెసిషన్ తీసుకుంటాడు అట్లా ఎట్లా అని. ఇవి ఒక దాంట్లో ఏమవుతుందంటే మేము ఇంటర్ఫియర్ అవుతా ఉంటారు, ఓ దాంట్లో మీరే నిర్ణయం తీసుకోమంటారు, అల్టిమేట్ జడ్జి మీరు తప్పని అది డిస్మిస్ చేసిన కేసులు కూడా ఉన్నాయి గతంలో. ఇక్కడ ఏవైనా మొత్తానికి సుప్రీంకోర్టు అనేది ఇట్ ఇస్ సుప్రీం, అందులో ఎవరికి ఎటువంటి సందేహాలు లేవు. స్పీకర్ కానీ ఏ వ్యవస్థ అయినా కూడా న్యాయ పరిధిలోనూ న్యాయ వ్యవస్థ పరిధిలోనే పనిచేయాలి. వాళ్ళు ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి తీరాలి. సో ఆ ఇష్యూ వచ్చినప్పుడు అసలు అది వస్తుందా రాదా అనేది డౌట్. ఇవాళ వచ్చినప్పుడు వీళ్ళు ఇలా చెప్తే మరి ఏమి వాళ్ళు స్పందిస్తారు? లేదు వీళ్ళే టైం డిసైడ్ చేసి 3 నెలలు 4 నెలలు ఇస్తున్నాం మీరు డిసైడ్ చేసేయండి అంటారా? ఇలాగా కొంత ప్రొలాంగ్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. రఘునందన్ గారు, అంటే వాళ్ళు కనుక వాళ్ళ లోపు ఏదో సమాధానం చెప్పకపోతే ధిక్కరించినట్టు అవుతుందా? లేదు, సుప్రీంకోర్టు లాస్ట్ టైం ఆర్గ్యుమెంట్స్లో చెప్పింది ఏంటంటే, నవంబర్ 8వ తారీఖున స్పీకర్ తన నిర్ణయం తీసుకోబోతున్నటువంటి అంశానికి సంబంధించి ఒక అఫిడవిట్ని దాఖలు చేయమని అడిగినారు. సో రాతపూర్వకమైనటువంటి అఫిడవిట్ వేస్తారా, లేదా అడ్వకేట్ జనరల్ గారు ఓరల్గా చెప్తారా? కృష్ణారావు గారు చెప్పిన దాంట్లో ఒకటి ఏంటంటే, విభేదించాల్సినటువంటి అంశం, అన్నిసార్లు స్పీకర్లకే వదిలేయలేదు నిర్ణయం కోర్టు. కొన్నిసార్లు స్ట్రైట్ అవే డిస్క్వాలిఫై చేసి ఎన్నికలకు పంపించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ నుంచి బహుజన్ సమాజ్ పార్టీకి ఒకసారి ఎమ్మెల్యేలు మార్పిడి జరిగినప్పుడు పెద్ద సంఖ్య లోపల ప్రభుత్వం కూడా మారిపోయినటువంటి తరుణం లోపల సుప్రీంకోర్టు స్ట్రైట్ అవే డిస్క్వాలిఫై చేసింది ఎమ్మెల్యేస్ని. బెంగళూరులో ఒక ఎమ్మెల్యే గారు ఒక ముఖ్యమంత్రి గారితో అధికార కార్యక్రమంలో పాల్గొంటూ కండువా మార్పించుకున్నటువంటి సందర్భంలో బెంగళూరు హైకోర్టు స్ట్రైట్ అవే తెల్లారి న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి ఫోటో ఆధారంగానే డిస్క్వాలిఫై చేసినటువంటి సందర్భం కూడా ఉంది. సో డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ అనేటి ఈ పార్టీ ఫిరాయింపుల విషయంలో, స్పీకర్ల అధికారాల విషయం లోపల చాలా చూసినాం. ఇటీవల వచ్చిన ఉత్తరాఖండ్ కానీ అరుణాచల్ ప్రదేశ్లో కానీ ఒక్కొక్క జడ్జి ఒక్కొక్క రకమైనటువంటి జడ్జిమెంట్ రాసినారు. సో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఆలోచన విధానం ఎట్లుంటుందంటే, ప్రతి అంశాన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకోవడం లోపల కేసీఆర్ గారు అడుగులు పడతా ఉన్నాయి. ఇటీవల కాలంలో మీరు 2-3 రోజుల నుంచి దినపత్రికలను గమనిస్తూ ఉంటే ఏమొస్తుంది, డిసెంబర్ 2.5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్లో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. దేనికి సంకేతాలు పోతా ఉన్నాయి? 2.5 ఏళ్ళకి చేయరు, వాళ్ళు చేస్తే 3 ఏళ్ళకి చేస్తారు, లేకపోతే ఏప్రిల్ 27కి చేసుకోవాలి. కానీ అడుగులు ఎటుపడతా ఉన్నాయి.
ఉప ఎన్నికలకు సిద్ధమవుతుంది టీఆర్ఎస్ పార్టీ అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కొన్ని సర్వేలు ప్రకటించుకున్నారు, 170% మాకే ఆదరణ ఉందని, లేకపోతే ఎందుకంటే గొప్ప ముఖ్యమంత్రి గారు ఎవరు లేరని, ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మేమే నెంబర్ 1, ఇట్లా రకరకాలైనటువంటి పాజిటివ్ కోణాలని జనాల మైండ్లోకి ఎక్కించేటువంటి కార్యక్రమం టీఆర్ఎస్ మొదలుపెట్టింది. అంటే ఎన్నికలకు ప్రిపరేటరీ వర్క్ అనేది టీఆర్ఎస్ పార్టీ చేసుకుంటుంది. వాళ్ళు కొంతమందిని జీవితంలో చివరిసారి ఇది మేము ఎట్లన్నా మంత్రులు కావాలనుకున్న కొంతమందిని కూడా అటుకెళ్ళి ఇటుకలు కండువాలు మార్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా చివరి అవకాశం కాబట్టి వాళ్ళతో కూడా రాజీనామా చేపిస్తారు. సో ఈ రోజు ఏం చేస్తారంటే డేట్ తీసుకుంటారు, మాకు మరికొంత సమయం కావాలి, ఆ సమయంలోపు మేము ఏం చేస్తామంటే సహేతుకమైన కారణం ఏదో చెప్పాలనుకుంటే ఏం అవసరం లేదు ఋషి గారు. యూ కెన్ ఐదర్ కన్విన్స్ ద జడ్జ్ ఆర్ కన్ఫ్యూజ్ ద జడ్జ్ ఆర్ గెట్ కన్విన్స్డ్. అది ఏదో ఒక ఆర్డర్ తీసుకొచ్చుకుంటాం. స్పీకర్ గారికి ఆరోగ్యం బాగలేదంటాం, లేదా అడ్వకేట్ గారికి ఆర్గ్యుమెంట్ చేయడానికి పక్క బిజీగా ఉన్నారు నియోజకవర్గ పనులు, ఏదో ఒకటి. ఇప్పుడు మేము ఉన్నదే వకీలము, కొంతమంది అడ్వకేట్లు మాస్టర్ ఆఫ్ అడ్వకేట్స్ ఉంటారు, దేంట్లో ఓన్లీ ఫర్ అడ్జర్న్మెంట్స్. వాళ్ళు ఆర్గ్యుమెంట్లు చేయరు, ఇక వాయిదాలే తీసుకుంటుంటారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది ఏంది, వాయిదా పడాలి, ఒక 4 రోజులు లేదా ఒక 3 నెలల్లో నిర్ణయం తీసుకుంటామని ఒక ఓవరాల్ గా చెప్తారు ఏజీ గారు. ఓవరాల్ గా చెప్పగానే ఏమవుతుంది, కోర్టు నో నథింగ్ డూయింగ్, నువ్వు రాతపూర్వకంగా అఫిడవిట్ అయ్యేది. సార్ నేను హైదరాబాద్ పోయి సంతకం తీసుకొని రావాలి స్పీకర్ది, మళ్ళీ 10 రోజులు అయ్యింది అంటారు. సో దిస్ ఇస్ ఆల్ హౌ వీ విల్ డ్రాగ్ ద ఇష్యూస్. సో అల్టిమేట్ గా ఏం చేస్తుందంటే టీఆర్ఎస్ ఈ ఉత్తర్వులు తనకు వ్యతిరేకంగా రాబోతున్నాయి అనేటువంటి సంకేతాలు కొంతవరకు కనబడుతున్నాయి కాబట్టి, కొంత కేసీఆర్ గారి మనసులో కూడా ఇది అనైతికమని, రోజు ప్రజలకు పోతుంది, ఇది ఎక్కడో నాకు బూమరాంగ్ అవుతుంది అనేటువంటి ఆలోచన వస్తున్నటువంటి తరుణంలో సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయి కదా, చూద్దాం ఒకసారి అని చెప్పి ఆలోచించి చేపిస్తే రాజీనామా చేపిస్తారు. స్పీకర్ తో నిర్ణయం తీయించుకునే కంటే ముందే స్పీకర్ ని కోర్టు ఏదో చెప్పి చేయించింది, కోర్టులలో టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఉత్తర్వులు వచ్చినాయని పోతే మళ్ళీ అదేమన్నా అవుతుందేమని భయంతో ముందే రాజీనామాలు చేపించి ఎన్నికలు. ఈ మాస్టర్ ప్లాన్ కి కాంగ్రెస్ సిద్ధంగా ఉండే అవకాశం ఉందా? ఒకటి ముందు ఆయుధాల పర్వం, తర్వాత ఎన్నికల యాక్షన్ ప్లాన్. యాజ్ పర్ రఘునందన్ గారి విశ్లేషణ, ఎవరైతే ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు చేశారో ఈ బై ఎలక్షన్స్ కి వెళ్లాలని పోరాటం చేస్తుందే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈ పార్టీ ఒక పార్టీ నుండి గెలవడము, వెంటనే వారికి అనుకూలమైనటువంటి పార్టీలోకి చేరడము, ఇటు ప్రజలను మోసం చేస్తున్నారు, అందరినీ మోసం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి విషయాలలో జాప్యం చేయకుండా వెంటనే తీర్పునివ్వడమే సరి అయినటువంటి నిర్ణయము. ఎందుకంటే ఇక మీదట అలా చేసే వాళ్ళకు కూడా కొంచెం భయం అనేది కూడా ఉంటుంది. అరే మనం గనక స్పీకర్ని అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళను మేనేజ్ చేసుకుందామంటే కోర్టు కూడా అందులో ఇంటర్ఫియర్ అవుతుంది, తప్పకుండా మనకు వెయిట్ పడుతుంది అనేటువంటి అంశము ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా గానీ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా రెడీగా సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ప్రజలలో అధికార పార్టీ వాళ్ళు చేయించుకున్నటువంటి సర్వేలు కాబట్టి వారికి అనుకూలంగా వస్తున్నాయి. కానీ ప్రజల్లోకి వెళ్లి గనక చూస్తే మటుకు తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి వారిని అధికారంలోకి తీసుకొచ్చి తప్పు చేశాము, ఇప్పుడైనా మళ్ళీ ఆ తప్పు చేయకుండా కాంగ్రెస్ పార్టీ వైపు ఉందామనేటువంటి ఆలోచన తప్పకుండా. రైట్. దుర్గాప్రసాద్ గారు, మీకేమనిపిస్తుంది? ఋషి గారు, ఈ ప్రభుత్వానికి న్యాయస్థానం మీద ఇదిన్నట్టుగా కనపడతలేదు. ఎందుకంటే ఇవాళ స్పీకర్ గారికి 2 సార్లు ఆదేశాలు ఇచ్చినాక తర్వాత మాట్లాడండి అన్న. 2 సార్లు స్పీకర్ గారికి ఇప్పటికి ఇక్కడ హైకోర్టు ఇచ్చింది, తర్వాత సుప్రీంకోర్టులో ఇచ్చిన తర్వాత కూడా ఇవాళ కూడా ఇంకా స్పీకర్ గారికి ప్రభుత్వం అంటే ఇప్పుడు రఘునందన్ గారు చెప్పింది కరెక్టు, ఏ రకంగానైనా వాయిదా తీసుకోవచ్చు, కానీ అది అనైతికమే. ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితిలో ఎప్పుడైతే స్పీకర్ గారికి 2 సార్లు కోర్టు నుంచి వచ్చిందో ప్రభుత్వమే ముందుకొచ్చి స్పీకర్ గారు ఏదో ఒక రకంగా దీన్ని డిస్క్వాలిఫై చేసి ఇమీడియట్లీగా ఎలక్షన్కి పంపితే బాగుండేది. ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకున్నా బాగుండేది, ఉంచుకుంటారా ఊడదీస్తారా అనేది ఏది చేసినా. కానీ ఈ ప్రభుత్వానికి న్యాయస్థానాల మీద కూడా నమ్మకం లేదు, ప్రతిపక్షాల మీద నమ్మకం లేదు, ప్రజా సంఘాల మీద నమ్మకం లేదు. కాబట్టి రేపు ఒకవేళ వీళ్ళు గినక నిర్ణయం సరిగ్గా లేకపోతే సుప్రీంకోర్టు డెఫినెట్గా చాలా రూలింగ్స్, ఇప్పుడు రఘునందన్ గారు చెప్పినట్టు రూలింగ్స్ చాలా ఉన్నాయి, సుప్రీంకోర్టు ఇచ్చిన డిస్క్వాలిఫై రూలింగ్స్ చాలా ఉన్నాయి. దానికి ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇవాళ ప్రజల్లో కూడా ఏం జరుగుతా ఉన్నదో అర్థమైంది. మరి ఏం పోయిందండి, వాళ్ళకి నష్టం ఏం చేయాలి? ఎన్నికలకు వెళ్తే అట్లా ఉంటుంది పరిస్థితి. అదే నేను దానికే వస్తున్నాండి. ఇవాళ ఏం పోయిందండి, ప్రభుత్వానికి ఇవాళ ఏ సర్వేలు చూసినా కూడా 86 సీట్లు వస్తాయి, మీకు 56% ఉందన్నప్పుడు ఇమీడియట్లీగా రాజీనామా చేసి పోవచ్చు కదండి. తెలుస్తుంది, ప్రజల్లోకి పోతే తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు ప్రజలంతా సుఖాంతంగా ఉన్నారు, రైతులు బాగున్నారు, విద్యార్థులు బాగున్నారు, పేదవాళ్ళు బాగున్నారు, అన్ని మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం అనే బాటలో వీళ్ళు ఉన్నారు. కాబట్టి ఎందుకు వీళ్ళకి భయం ఎందుకు? ఇప్పుడు సర్వేలు వచ్చి కూడా 15-20 రోజులు అవుతున్నాయి. ఇమీడియట్లీగా ఎవరైతే చేరినోళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ రాజీనామాలు చేయించి వెంటనే ఎన్నికలకు పోవచ్చు కదా, తప్పే ఉంది. మళ్ళా స్పీకర్ గారి కోర్టు ద్వారా అది అక్షంత లేపించే బదులు వీళ్ళు ప్రభుత్వం బలహీనపడటమే ఒక రకంగా. న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం ఉంచాలా. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి న్యాయ వ్యవస్థ ఎన్నిసార్లు మొట్టికాయలు వేసిందో కూడా ప్రభుత్వం ఆలోచించుకోవాలా.
ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఇది ఇవాళ రాజ్యాంగానికి విరుద్ధంగా నడిచినటువంటిది. సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిన తర్వాత కూడా ఇవాళ కూడా వాయిదా కోరటం అనేది చాలా అంటే ఉన్నది చట్టంలో వాళ్ళకి కోరుకునే హక్కు ఉంది కాబట్టి కోరుకుంటున్నారు. కానీ చట్టాలకి లేకపోతే ఉన్న సెక్షన్ కి అనుకూలంగా జరిగే వ్యవహారం ఇదంతా. రైట్. సుధాకర్ రెడ్డి గారు చాలా విమర్శలు ఆరోపణలకు సమాధానం చెప్తారా? ఇంకోటి చాలా సీరియస్ కామెంట్ చేశారు నిన్న కాంగ్రెస్ నాయకులు, రాజకీయ వ్యభిచార కేంద్రంగా మార్చేశారు రాష్ట్రాన్ని. ఇట్స్ సీరియస్ కామెంట్ యాక్చువల్లీ. ఋషి గారు అసలు కాంగ్రెస్ వాళ్ళు ఆ విధంగా మాట్లాడటానికి ముందు వాళ్ళ చరిత్ర ఏందో తెలుసుకోవాలి. అసలు ఇక చరిత్ర వద్దన్నా మామూలుగా మీ పార్టీ పద్ధతి చెప్పండి. చరిత్రలు వద్దు, చరిత్ర వద్దు, మీరు ఏది అంటే నేను ఋషి గారు సారీ ఫర్ ది దుర్గా ప్రసాద్ ఏం మాట్లాడుతున్నావు? అసలు ప్రభుత్వం ఏందా జోక్యం? ఒక్క నిమిషం స్పీకర్ ను సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఋషి గారు ఒక్క పాయింట్ చెప్పి వదిలేస్తాను. వారే మాట్లాడమనండి. ఋషి గారు వారే మాట్లాడమని ఒక్క పాయింట్ చెప్పి మీరే మాట్లాడతారా? మీరే మాట్లాడారు. మీరు ఏం మాట్లాడి నైతికం అని అంటే పక్క రాష్ట్రం నీ పార్టీ ఏందా? చెప్తా అయినా ఆడ నైతికం కాదా? చెప్తా అన్ని చెప్తా, అది చెప్తా, ఇది ఏం మాట్లాడతారు? కరత ఎక్కడదా? ఒక్క మాట అండి, ఒక్క మాట ప్లీజ్. సుధాకర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఇవాళ ఋషి గారు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో 17 ఏళ్లు తెలుగుదేశం పార్టీ, 35 ఏళ్లు 36 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ పరిపాలించి ఈ రాష్ట్రం తెలంగాణ మొత్తం నిర్వీర్యమైపోయింది. రాజ్యాంగానికి విరుద్ధంగా అన్నిటికీ ప్రజాస్వామ్యానికి త్రిలోదకాలు ఇచ్చారు అని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారే నాగార్జున సాగర్ లో క్లాసులు పెట్టి వాళ్ళ ప్రజాప్రతినిధులకి ఇప్పటి నుంచి 29 రాష్ట్రాల్లో మనం మంచి రాష్ట్రంగా ఉండాలా, దిక్చూచిగా ఉండాలా, ప్రజాస్వామ్యంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలిద్దామన్న ముఖ్యమంత్రి 5వ రోజే ప్రోత్సహించాడు. నువ్వు గత పాలన గురించి ఎందుకు చెప్తారండి? గతంలో తప్పులు చేశారని మీరే చెప్పి ప్రజాపాలన మీకు ఇచ్చారు. మీకు ఇచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ ఇవాళ మీరు తప్పులు చేసి చెప్తారు. చెప్పనండి, నో ప్రాబ్లం. ఒకటి, సుప్రీంకోర్టులో కాంగ్రెస్ శాసనసభ్యులు సంపత్ గారు కేసు వేసిండు. కేసు ఏమని వేసిండు? అయ్యా స్పీకర్ గారు ఇంతవరకు డిసైడ్ చేస్తలేడు, జాప్యం జరుగుతుంది కాబట్టి స్పీకర్ గారిని ఆదేశించండి, ఎప్పటిలోగా పూర్తి చేస్తాడని. ఆ ఆదేశాలకు అనుగుణంగా 8వ తారీఖులోగా మీరు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పండి అన్నారు. దానికి అనుగుణంగా స్పీకర్ గారు ఇలా అఫిడవిట్ వేస్తాడు, ఇలా మాట్లాడతాడు. దాని గురించి ఏమైతుందో చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం అయితే మేము ఎల్లవేళలా దేనికైనా సిద్ధం, ఎన్నికలకైనా ఏదైనా గాని. అరే మొన్ననే సర్వేలు చెప్తే అసలు కాంగ్రెస్ వాళ్ళకైతే పుట్టగతులే లేవు. అసలు డిపాజిట్ ఉన్నదా తెలుగుదేశం వాళ్ళకి? ఇక్కడ అసలు తెలుగుదేశం అనేది జాడ కనబడతలేదు. వాళ్ళ ఎన్నికలలో వాళ్ళు డిపాజిట్ కాదు, అసలు వాళ్ళు నిలబడేటువంటి చూడండి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా పార్టీ ఉన్నా గానీ నామమాత్రంగా ఉంటా అంటది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ మనకు సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి విషయం ఇలా కృష్ణారావు గారు, మా రఘునందన్ గారు కూడా చెప్పిండ్రు. విభిన్నమైనటువంటి యొక్క తీర్పులు గతంలో వచ్చినాయి. ఆ తీర్పులు ఏ రకంగా ఉంటాయి అనేటువంటి రాష్ట్ర నాకు ఇఫ్ ఐఎమ్ నాట్ రైట్ అది ఆ వేళ ఏమైనా కోర్టు సీరియస్ కామెంట్స్ చేసిందా? మీరు కనుక చర్య తీసుకోకపోతే మేము ఏమైనా ఇన్వాల్వ్ అవుతాము అట్లాంటి కామెంట్స్? రిషి గారు ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక రకమైనటువంటి వాదన వచ్చినప్పుడు అయితే మీరు తీసుకోరా నిర్ణయం, మమ్మల్ని తీసుకోమంటారా అని అన్నారండి. ఎన్నో మాట్లాడతారు. లాస్ట్ ఆర్గ్యుమెంట్స్ లో చెప్పారా మాట? దుర్గాప్రసాద్ అడిగాను, ప్లీజ్ వెయిట్ ఒక్క నిమిషం. అదే మాట చెప్తున్నాను. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నటువంటి సందర్భం లోపల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదిస్తున్నటువంటి న్యాయవాది గారు ఏం చెప్పినారంటే, కోర్ట్స్ కెనాట్ ఇన్వాల్వ్ ఇన్ ద డెసిషన్ ఆఫ్ స్పీకర్, బట్ సో ఫార్ ద స్పీకర్ హెస్ నాట్ టేకెన్ ఎనీ డెసిషన్, సో యూ కెనాట్ ఇన్సిస్ట్ స్పీకర్, సో యూ కెనాట్ ఇన్సిస్ట్ స్పీకర్ టు టేక్ డెసిషన్ అనే ఆర్గ్యుమెంట్ చెప్పినప్పుడు ఈ 3 లైన్లు చెప్పినాగానే వెంటనే పైన జడ్జి అన్నారు, అంటే స్పీకర్ గారు నిర్ణయం తీసుకోమని మేము చెప్పొద్దు, మీరు నిర్ణయం తీసుకోరు కాబట్టి మేము తీసుకుంటే ఏమైనా ఇబ్బందా మీకు అనేటువంటి ప్రశ్న బెంచ్ మీద నుంచి అడిగినారు. అప్పుడు వీరు అన్నది ఏంటంటే, లేదు యువర్ ఆనర్, వీ విల్ డెఫినెట్లీ టేక్ అన్ యాక్షన్, బట్ వీ విల్ కమ్ అలాంగ్ విత్ ద ఒపీనియన్ ఆఫ్ ద స్పీకర్ అని అప్పుడు వాయిదా తీసుకుని వచ్చినారు. ఇది జరిగినటువంటి అంశం. కాబట్టి ఋషి గారు ఇప్పుడు ఒకవేళ మా రఘునందన్ ఊహించినట్టుగానే ఎన్నికలంటే మేము సిద్ధమని చెప్పబడుతుంది. ఒకవేళ ఆయన ఊహించినట్టుగానే మేము అనుకుంటున్నాం కదా. ఇప్పుడు మొన్ననే సర్వే ఫలితాలు వచ్చినాయి. మా
దుర్గా ప్రసాద్ కు తెలవాలి, శారదక్కకు తెలవాలి. ఎందుకొరకంటే ఇలా ప్రజలకు పోయేటువంటి ఒక పార్టీ కేవలం టిఆర్ఎస్ పార్టీ. మేము కూడా మిమ్మల్ని అదే అంటున్నాం. ప్రజల్లో సర్వేలు ఉన్నటువంటి వచ్చినాయి కాబట్టి పార్టీ ఎలక్షన్కి TRS రండి అని పార్టీ. అడుగుతున్నాం. కాబట్టి మేము ఇలా కూడా ఒకటే. మేము ఎన్నికల ఓట్ల సర్వేల విషయానికి వస్తే ఎవరేమనుకున్నా సర్వేల విషయానికి వస్తే ఏదేమైనా అందరికీ తెలుసు. వాస్తవం ఏంటనే విషయం ఏంటి అందరికీ ఎస్ తెలుసు. వాస్తవం వాళ్ళు చేయించుకొని ఇప్పుడు మేమే ప్రజలకు ఇప్పుడు గత చెప్పే పక్క రాష్ట్రం ప్రజలకు ఒకటే ఆలోచనతో రిషి గారు, వాళ్ళు మొన్న ముందుకెళ్తున్నారు. పక్క రాష్ట్రంలో అయితే ఎన్నికలు జరగాలి, మా దగ్గర అయితే ఉప ఎన్నికలు జరిగినాయి. ఇవాళ పార్లమెంట్ ఉప ఎన్నికలు జరిగినాయి, అదేవిధంగా శాసనసభకు ఉప ఎన్నికలు జరిగినాయి. అన్ని ఉప ఎన్నికలలో కూడా అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి ఒక పార్టీ టిఆర్ఎస్ పార్టీ. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, హైదరాబాద్ లోనైతే నామరూపాలు లెక్కపోయిన పార్టీలన్నీ. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ఒక ఉదంతాలు చూసిన తర్వాత కూడా ఇంకా ఇంకేముంటుందా? ఇంకా మీరు మాట్లాడే అర్హత ఉన్నదా మీకు అసలు? ప్రజలలో విశ్వాసాన్ని కోల్పోయారు. అరే మళ్ళీ అట్లా విశ్వాసం అంటే చెప్పండి. విశ్వాసం అంటే నిరూపించేవాడు. వారిని చెప్పనివ్వండి. కోల్పోయారు కాబట్టి వారికి ఎంతసేపు ఏంటంటే ప్రజల్లో విశ్వాసం కోల్పోయాం కాబట్టి ఎక్కడి నుండో సర్వేలు చేయించుకొని అరే మేము ఎక్కడి నుంచి ఎట్లా చేస్తారు? కేంద్ర ప్రభుత్వం చెప్పింది అక్క. కేంద్ర ప్రభుత్వం ఆ సర్వేలు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరికి ఆ ఇచ్చింది? సర్వేలు అంటలేను. నీతి కేంద్ర ఆయోగ్కి ప్రభుత్వం సంబంధించిన is doing- is of doing the- is the best అది political state. కదండి అది కూడా. వాళ్ళ ఆలోచన అంతా ఒకటేనండి. వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు ఎలాగో పూర్తి చేయలేరు కాబట్టి ఇలాగే ఎలక్షన్స్ కి వెళ్ళడము, సర్వేలు చేయించడము, దీంతోనే దేవుళ్ళని రిషి గారు. కాలయాపన చేసుకుంటూ ఒక నిమిషం, ముందుకు దుర్గా ప్రసాద్ గారు, వెళ్ళాలనుకుంటే one second. ఆలోచనలో TRS One కి second, సంబంధించిన ఇస్తాను. నాయకులు ఉన్నారు. రైట్ కృష్ణ. ఒకటి ఇది పూర్తిగా అనైతికమైన చర్య. ఒక పార్టీ తరపున గెలిచిన కూడా అందులో ఎవరికి సందేహాలు అక్కర్లేదు. 1995లో అప్పుడు ఎన్టీ రామారావు గారి ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు గారి పంచం చేరిన వాళ్ళు ఎమ్మెల్యేలు వీటి మీద దాఖలు చేసిన పిటిషన్ మీద 1999లో శాసనసభ రద్దయ్యేదాకా ఆనాటి స్పీకర్ యనమల రామకృష్ణ గారు డెసిషనే తీసుకోలేదు. అది ఇంకా అలా పెండింగ్లో ఉంది శాసనసభ రికార్డులో. అసలు ఏ డెసిషన్ తీసుకోవాలి కదా. తర్వాత బెక్ టు డిఫర్ విత్ రఘునందన్ గారు ఏమిటంటే తీసుకునే అథారిటీ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ 10th షెడ్యూల్ ఇట్ ఈస్ ది ఫైనల్ అథారిటీ స్పీకర్ అని ఉంది. ఆయన ఏదో ఒకటి తీసుకోవాలి, వీళ్ళని డిస్క్వాలిఫై చేయాలి, లేదని ఏదో చేస్తే దాని మీద సుప్రీంకోర్టుకి అంతే తప్ప సుప్రీంకోర్టు నేరుగా ఒకరిని డిస్క్వాలిఫై చేసే హక్కు సుప్రీంకోర్టు కూడా లేదు. అది కూడా మనం మాట్లాడుకోవాలి. రాజ్యాంగ పరిధిలో వాళ్ళు అతిక్రమించకూడదు రాజ్యాంగాన్ని. రాజ్యాంగం నిర్వచించే అధికారం వాళ్ళకు ఉంది, కానీ దే కాంట్ టేక్ డైరెక్ట్ యాక్షన్. ఇంకోటి ఇక్కడ ఈయన సుధాకర్ రెడ్డి గారు అన్నట్టు ఇది అన్ని చోట్ల నడిచిపోతుంది. పక్క రాష్ట్రంలోనే నడుస్తుంది, ఇక్కడ వస్తుంది. ఇది ఆయన క్విక్ డిస్పోజల్ చేసి తీరాలి. ఆయనకి ఏంటంటే గతంలో వీళ్ళు ఏడిపించారు కదా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారంలో, రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగిన వ్యవహారంలో. ఇప్పుడు నేను ఎందుకు ఏడిపించకూడదు? ఉన్న లీగల్ ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ ఆయన ఎక్స్ప్లోర్ చేసి ఆయన అన్ని పీకి లాగు బాగా ప్రొలాంగ్ చేస్తున్నాడు. ఎందుకంటే స్పీకర్ అనే వ్యక్తి కేవలం ముఖ్యమంత్రి కలుసన్నల్లోనే పనిచేసే వ్యక్తిగా ఒక అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉంటాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అది నడుస్తుంది. ఆ లెక్క లోక్సభలో ఇంతవరకు పిటిషన్ ఇచ్చేయాలి. దాని సంగతి ఏంటి? ఇది మొట్టమొదటి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్డ్ బై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్పీ రెడ్డి ఇష్యూలో. 2.5 ఏళ్ళు అయింది. మరి ఆవిడ లోక్సభ స్పీకర్ మహాజన్ ఆవిడ తీసుకోవడంలా. సో ఇది వీళ్ళు ఎవరో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అధికారం ఉంది కదా అని చెప్పి స్పీకర్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని చేసే డ్రామాలు తప్పిది. ఇందులో ఎంత లీగాలిటీ నేనేమంటున్నానంటే ఇంతకుముందు కూడా కోర్టులలో, కింది కోర్టులలో శిక్ష పడితే పై కోర్టు అప్పీలు దాకా పోటీ చేసుకునేందుకు అర్హత ఇచ్చేవారు. కానీ ఈ డే హాజ్ కమ్. ఇప్పుడు ప్రతి చోట ఇట్లే అనైతికం అవుతుంది అని అనుకున్నప్పుడు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. కింది కోర్టులో శిక్ష పడి పై కోర్టులో అప్పీల్ ఉన్నప్పటికీ కూడా యూ విల్ బి డిస్క్వాలిఫైడ్ అని ఒక జడ్జిమెంట్ వచ్చింది. 2 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడుతూ కోర్టు జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసిన తెల్లారే ఆయన అప్పీల్కి పోయినప్పటికీ, అప్పీల్ మీద స్టే ఉన్నప్పటికీ డిస్క్వాలిఫైడ్ అన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో అది కూడా చరిత్ర నడిపిస్తున్నారు. ఒక ఎమ్మెల్యే గారి కన్విక్షన్ పడింది, స్పీకర్ నిర్ణయం తీసుకోడు, ఎన్నికల కమిషనర్ నిర్ణయం తీసుకోడు. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ దాంట్లో ఒక పిటిషన్ వేసినాం, మళ్ళీ అది హైకోర్టులో పెండింగ్. ఇది రకరకాలైనటువంటి వ్యవస్థ. మా రఘునందనే చెప్పిండు, మా లాయర్లు ట్విస్ట్ చేస్తాము అనేటువంటి ఒక మాట ఆయన రాజ్యాంగంలో ఉన్నటువంటి సాధ్యమైన అడ్జర్న్మెంట్స్ తీసుకోవడానికి కేసు వీక్ గా ఉన్న వాళ్ళు ప్రయత్నం చేస్తారు, కేసు బలంగా ఉన్న వాళ్ళు డిస్పోజ్ చేయించడానికి ప్రయత్నం చేస్తారు. సుప్రీంకోర్టు గతంలో కృష్ణారావు గారు అన్నారు, ఉత్తరప్రదేశ్ సంబంధించిన కేసులో స్ట్రేట్ అవే డిస్క్వాలిఫై చేస్తూ తీసుకున్న నిర్ణయం మీద వాళ్ళు చేశారు. లేదు స్పీకర్ నిర్ణయం చూద్దాం స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో.